హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ నీడ్ ఫర్ స్పీడ్ సిరీస్. ఎన్ఎఫ్ఎస్ గేమ్ మీరు అందరూ ఆడే ఉంటారు, కానీ ఆ గేమ్లో ఆడిన కార్స్ని రియల్గా రోడ్డు మీద చూడాలనుకుంటున్నారా? అందుకోసం నేను తీసుకుని వచ్చాను మీ ముందుకి ల్యాంబోర్గినీ హురకాన్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు కానీ నచ్చినట్టుగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ అండ్ కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హలో రాకేష్, వెల్కమ్ టు ద షో. సో రాకేష్, ఈ ల్యాంబోర్గినీ అసలు ఏ మోడల్ ఇది? దీని స్పెషాలిటీ ఏంటనేది మా ఆడియన్స్కి చెప్తారా? సో ఇది వచ్చేసి 2015 ల్యాంబోర్గినీ హురకాన్ మోడల్. ఇది హురకాన్ 610. ఓకే. సో 5.2 సిలిండర్ V10 ఇంజిన్, న్యాచురల్ ఆస్పిరేటెడ్. ఓకే. సో దీస్ కార్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా నౌ. సో ఇవి చాలా డిమాండ్లో ఉంటాయి. దీని స్పెషాలిటీ వల్ల కూడా దీని సౌండ్, ద రోరింగ్ ఆఫ్ ఇట్. ఓకే. ఓకే. ఎంత హార్స్ పవర్ వరకు ఉంటుంది? సో ఇట్స్ 610 bhp. మళ్ళీ మేము దాన్ని స్టేజ్ 1 ట్యూన్ చేసాం. మీరు మళ్ళీ మోడిఫై చేసాం అంటే ఇంకా పెంచాం. ఓకే. సో ఇట్ గోస్ టు 650 bhp. ఓహో. సో మరి 5200 cc అంటే మరి అసలు దీన్ని V10 ఇంజిన్ V10 మ్యాక్సిమం ఎంత స్పీడ్ వరకు వెళ్తుంది ఇది వెహికల్? సో ఇట్ గోస్ అప్ టు 325 km/h. 325. ఓకే. రాకేష్, మరి పర్టికులర్గా ఈ మోడల్ ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు? సో బికాస్ ఆఫ్ దిస్ లుక్స్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ హెడ్ టర్నర్. మనం ఎక్కడికి వెళ్ళినా జనాలందరూ కూడా స్టేర్ చేస్తూనే ఉంటారు. అండ్ అదొక్కటే కాదు, మళ్ళీ డ్రైవింగ్ థ్రిల్లే కానీ దీంట్లో సౌండ్ మెయిన్, ద రోరింగ్ సౌండ్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ రోజుకి ద ఫస్ట్ డే ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో ఈ రోజుకి అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే ఇది డ్రైవ్ చేస్తుంటే. సో ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తున్నా ఏం చేసినా ఫస్ట్ డే ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఈ రోజుకి అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అండ్ అదే అటెన్షన్ వస్తుంది. మరి మీరేమైనా ఇంకా మాడిఫికేషన్స్ ఏమైనా చేస్తారా బండికి? చాలా చేసాం కదా. సో వి ఇన్స్టాల్డ్ 20 inch ఈ ఆఫ్టర్ మార్కెట్ ఎల్లాయిస్. ఓకే. సో అండ్ సో ఇది వెహికల్ తో పాటు వచ్చింది కదా? లేదు. ఓకే. ఇది నేను చేసుకుంది. ఓకే. మరి ఇదేంటి, కాస్త బానెట్ కూడా మార్చారా ఏంటి? ఇవన్నీ యాడ్ ఆన్స్ మేము చేసుకున్నాం. ఓకే. సో దిస్ ఈజ్ ఎ కార్బన్ ఫైబర్ బానెట్ ఉంది. ఓకే. కార్బన్ ఫైబర్ సైడ్ మిర్రర్ క్యాప్స్ ఉన్నాయి. దేనికోసం ఇది? అంటే ఓన్లీ లుక్ కోసమా? లుక్ కోసం. ఓకే. ఇట్ యాడ్స్ బ్యూటీ టు ద కార్. ఓకే. వెయిట్ కూడా తక్కువ ఉంటుందేమో కదా? చాలా తక్కువ ఉంటుంది. అండ్ వింగ్ స్పాయిలర్, కార్బన్ ఫైబర్ స్పాయిలర్. ఓకే. దీంట్లో ఇక్కడ వచ్చేసి సైడ్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే. అండ్ ద సిగ్నేచర్ వై ఇన్స్పైర్డ్ వైట్ టైప్ ఎల్ఈడీస్. దిస్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ ఫర్ ల్యాంబోర్గినీ. ఓకే. సైడ్ స్కర్టింగ్స్ వచ్చి కార్బన్ ఫైబర్. ఇవన్నీ యాడ్ ఆన్స్, ఇవన్నీ పెట్టించారు. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫిల్ చేయాలా? ఇక్కడ. ఓకే. ఓకే. ఫైన్. ఇంజన్ కూలింగ్ కోసం వెంట్స్ అన్నమాట. వెంట్స్. సో ఇవి కూడా కార్బన్ ఫైబర్ యాడ్ ఆన్స్ ఇవి. ఓకే. వెనకాల డిఫ్యూజర్ కూడా కార్బన్ ఫైబర్. ఫ్రంట్ టు బ్యాక్ డిఫ్యూజర్స్ కార్బన్ ఫైబర్. అండ్ 20 inch ఫార్జ్డ్ వీల్స్. ఓకే. సో ఇవన్నీ యాడ్ ఆన్స్, ఇవన్నీ యాక్సెసరీస్ కింద వస్తాయి. ఓకే. సో ఇవన్నీ ఒక 50 lakhs వరకు. 50 lakhs వరకు. ఓకే. ఓకే. ఏంటిది ఇక్కడ LP 610 అని ఉంది? ఇది 610 bhp కదా. అండ్ ఇది ఆల్ వీల్ డ్రైవ్, 4-wheel drive. 4-wheel drive ఆల్ వీల్ డ్రైవ్ ఇది. సో అది దీని స్పెసిఫికేషన్స్ వాళ్ళు అట్లా మార్కింగ్ అట్లా ఉంటుంది, బ్యాడ్జ్. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ స్టీరింగ్. ఇట్ హ్యాస్ ఎ F1 స్టీరింగ్. ఓకే. ఈ సీట్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్, అంటే మనం షోరూంలోనే వేయించుకున్నవి. సో బండితో పాటు రావు ఇవి. ఓకే. సో ఈ కార్స్, సూపర్ కార్స్ అన్ని ఎట్లుంటాయంటే పేరుకే కారు మామూలు కాస్ట్ ఒకటి ఉంటుంది, అది మనం యాడ్ ఆన్స్ అన్ని వేసుకెళ్ళిపోతే అట్లీస్ట్ ఒక 50 lakhs యాడ్ అయిపోతుంది. 50 lakhs? వామ్మో. ఈ సూపర్ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ లైక్ పోర్షా, ఇది ఫెరారీ, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టే ప్రైస్ ఒకటి, బేస్ ప్రైస్ ఒకటి ఉంటుంది. మనకి ఆ కార్ అట్లా తీసుకోలేరు ఎవరు. ఓకే. సో మోడిఫికేషన్స్ అన్ని యాడ్ చేసి తీసుకుంటారు. ఓకే. ఇవన్నీ యాడ్ చేసేసరికి ఇంకొక 50 lakhs ఈజీగా అయిపోతుంది. వామ్మో. మరి ఇది చూసేసరికి ఇంత చిన్నగా ఉంది కదా, మరి కూర్చోడానికి లెగడానికి ఇదంతా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా ఎప్పుడైనా? నాకైతే ప్రాబ్లం అయితే ఉండదు. బట్ అఫ్ కోర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కితే మాత్రం మీకు పట్టేస్తుంది. అంటే సడన్గా లేచినా కూర్చోలేరు, కూర్చుంటే మళ్ళీ లెగలేరు. ఓకే. కొత్త వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. బట్ నాకైతే అలవాటే. ఓకే. సో మన ఇండియన్ రోడ్స్లోని చాలా ఎక్కడ చూసినా పాత్ హోల్స్ అన్నీ ఉంటాయి, లేదంటే స్పీడ్ బ్రేకర్స్. మెయిన్గా ఈ వెహికల్ కాస్త ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ చాలా లో ఉంటుంది కదా,
దీనికి లిఫ్టర్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో అక్కడ ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే 2 ఇంచ్ హైట్ లేస్తుంది. సో నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లిఫ్టర్ ఆన్ చేసుకుంటే 2 ఇంచ్ లేస్తుంది కాబట్టి సస్పెన్షన్ లేస్తుంది. మళ్ళీ ఆ బటన్ నొక్కితే సస్పెన్షన్ దిగిపోతుంది. సో ఆ బటన్ ఎప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాను, అలవాటే అది. అంతేనా? నాట్ ఓన్లీ మీ, పీపుల్ హూ డ్రైవ్ దీస్ కార్స్, ఓకే, వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినట్టుగా సస్పెన్షన్ ఏదైతే లిఫ్ట్ చేయకపోతే స్పీడ్ బ్రేకర్కి వెళ్ళినప్పుడు తగులుతుంది, డెఫినెట్గా తగులుతుంది. తగిలితే ఎంత ఉంటుంది? బంపర్ కాస్ట్ ఎంత ఉండొచ్చు దీన్ని? ఇవన్నీ ల్యాక్స్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, అప్పటికి ఇక్కడ లైట్గా టచ్ అయింది. ఇది మళ్ళీ ఎక్స్ట్రా బాడీ కిట్ ఏదో వేయించుకున్నారు. ఇది కార్బన్ ఫైబర్ యాడ్ ఆన్ కిట్ అన్నమాట. ఓకే. సో ఏది తగిలినా అన్ని ల్యాక్స్లోనే ఉంటాయి. ఓకే. అండ్ మళ్ళీ ఇమీడియట్గా కూడా దొరకవు. మరి ఇంజన్ చూద్దాం ఒకసారి. షూర్. ఇది ఎక్కడ? ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వెనక పక్క ఉంటుందా? ఓకే. ఐ ఓపెన్. సో ఒకసారి ఇంజన్ రోర్ విందామా? షూర్. అమ్మో, మొత్తం భూమి అంతా షేక్ అవుతుంది ఇక్కడ. మొత్తం ఈ వైబ్రేషన్కే చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. నేను చాలా జాగ్రత్తగా వస్తున్నాను. మరి ఒకేసారి పగిలిందంటే ఎంత ఉంటుంది గ్లాస్ పగిలితే? 17 lakhs ఉంది గ్లాస్ కాస్ట్. అండ్ అసలు ఇంజన్ రోర్ విన్నారు కదా, నైట్ టైం చూస్తే కొంచెం బ్లాస్ట్ అయ్యి ఇక్కడ ఫ్లేమ్స్ కూడా వస్తాయి. అది కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది యాడ్ ఆనా? వెహికల్తో పాటు రాదు, చేసుకోవచ్చు. కానీ ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగానే 3-4 kilometers వస్తుంది, అది పెడితే 1 kilometer వస్తుంది. అండ్ పెట్రోల్ కూడా ఇది 97 పెట్రోల్ వేయాలి, నార్మల్ ఫ్యూయల్ వేయకూడదు. ఓకే. 95 అయినా వేయచ్చు, 97 అయినా వేయచ్చు, 100 అయినా వేయచ్చు. ఓకే. ఈ 3లో ఏదైనా వేయచ్చు. జనరల్గా 97 కానీ ఎక్కువ వేస్తాం. ప్రతి దగ్గర దొరకదామా కదా? అందరి దగ్గర ఉండవు. సో సుమారుగా మీకు ఫ్యూయల్కి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? రోజు అనేమి ఉండదు, మంత్లీ ఒక 40,000 అట్లా. ఓకే. రాకేష్, మరి దీన్ని బూట్ స్పేస్ ఎంత ఉంటుంది దీన్ని? దీనికి బూట్ స్పేస్ వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది. దిస్ ఈజ్ బూట్ స్పేస్. ఇంతే? అంతే. పెద్ద లగేజ్ కూడా క్యారీ చేయడం, ఒక చిన్న బ్యాగ్ ఏమో? అంతే, సింగిల్ బ్యాగ్. ఓకే. క్యారీ బ్యాగ్ చిన్నది మామూలు. ఎక్కువ లాంగ్స్ అవి లాంగ్ ఈ కార్లో మనం వెళ్ళలేము కదా. మీరు ఇది ఎంత రెగ్యులర్గా వాడుతుంటారు? ఇది నేను డైలీ యూజ్ చేస్తాను. డైలీ యూజ్ చేస్తాను. ఓకే ఓకే. ఓన్లీ బట్ ఇన్ జూబ్లీ హిల్స్ అంతే. సో ఫ్రమ్ మై వర్క్ ప్లేస్ టు జిమ్ అండ్ టు కాఫీ షాప్. ఓకే. డైలీ అయితే ఇదే దీనికి యూజ్ చేస్తాను. ఓకే ఓకే. రాకేష్, అసలు ల్యాంబోర్గిని అసలు ఎలా స్టార్ట్ అయింది, అంటే సూపర్ కార్ సెగ్మెంట్లో ఎలా స్టార్ట్ అయింది? దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది యాక్చువల్లీ. ఇన్ ద వే 1960s. సో ఫెరూషియో లాంబోర్గిని హూ ఇన్వెంటెడ్ దిస్. సో వాళ్ళది అప్పుడు దాకా వీళ్ళది ట్రాక్టర్ బిజినెస్. సో హీ ఓన్ ఏ ఫెరారీ. ఓకే. అయితే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించినాయి ఆ ఓనర్కి. ఓకే. ఇది ఫెరూషియో లాంబోర్గిని. సో హీ వెంట్ అండ్ సెడ్ టు ఫెరారీ ఓనర్. ఓకే. ఆయన దాన్ని పట్టించుకోవాలా. నీకు దీని గురించి ఏం తెలుస్తుంది, నువ్వు ట్రాక్టర్లు చేసుకునేవాడివి, నీకు దీని గురించి ఏం తెలియదు అని చెప్పి ఇన్సల్ట్ చేస్తాడు. ఓకే. ఆ ఇన్సల్ట్కే పుట్టిందే లాంబోర్గిని. ఓహో. హీ డిసైడెడ్ నేనే ఒక కార్ తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చాడు. ఓకే. తేవటమే 1963లో లాంచ్ అయింది GT 350 అని ఫస్ట్ కార్. ఓకే. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఓకే. సో దాని తర్వాత దిస్ మోడల్ ఈజ్ ఎ హెడ్ టర్నర్ ఫర్ లాంబోర్గిని, హురకన్. ఓకే. దిస్ ఈజ్ ద మోడల్ దట్ వన్. ఓకే. అంటే ఈ రోజుకి కూడా లాంబోర్గిని అంటే హురకన్ అనే గుర్తింపు వస్తుంది. అంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే. బట్ దిస్ ఈజ్ ద హెడ్ టర్నర్ ఫర్ లాంబోర్గిని. ఓకే. సో దీనికి ముందు గెలాడో ఏంటిది మోడల్స్ చాలా ఉన్నాయి. అవెంటడోర్ అని ఉంది, గలాడో అని ఉంది, చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఈస్ హురకన్ 610. ఓకే. అంటే ఒక 10 years ఇది రూల్ చేసింది. ఇప్పుడు దే ఆర్ కమింగ్ అప్ విత్ ఏ ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు అన్ని ఇంకా ఎలక్ట్రిక్ వస్తాయి. ఓకే. ఎలక్ట్రిక్ కార్స్. ఇంత ఫన్ దాంట్లో ఉండదు. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న రోరింగ్, దీంట్లో ఉన్న ఫీల్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ కార్స్లో ఉండదు. ఎలక్ట్రిక్ కార్స్ చాలా ఫాస్ట్ వెళ్తాయి,
కానీ సౌండ్ రాదు, మీకు ఆ ఫీల్ ఉండదు. అవునవును. సో ఇవి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్స్. ఓకే ఇప్పుడు ఇంక ఈ కార్స్ లేవు, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేశారు. ఓకే. అందుకని పాత కార్స్కి చాలా డిమాండ్. మరి ఇంత కెపాసిటీ అంటున్నారు కదా ఇంజన్ది, అది ప్రొడ్యూస్ చేసే హీట్ అది మరి మనకు తెలుస్తుందా లోపల? అసలు ఏం తెలియదు. అవునా? ఓకే. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే దే విల్ సీ దట్ నథింగ్ ఎఫెక్ట్స్ టు ద డ్రైవర్. డ్రైవింగ్ కంఫర్ట్ పోకుండా ఉంటుంది. ఓకే. ల్యాంబోర్గిని ఓన్ చేయకముందు, ఓన్ చేసిన తర్వాత మీ పర్సనాలిటీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. సో ఇది కొన్న తర్వాతే నేను యాక్చువల్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యా. ఓకే. ఫేమస్ అయ్యాను, లేకపోతే యాక్టివ్గా ఉన్నాను. సో ఒక్కసారి ఇంకా నేను పబ్లిక్లోకి వచ్చినట్టే. అప్పటిదాకా నాది ప్రైవేట్ లైఫ్ ఉంటే ఇప్పుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినట్టు. ఓకే. అంటే లైఫ్ స్టైల్ ఇంకా అప్గ్రేడ్ అయ్యిందా? సర్కిల్ పెరిగింది, మెచ్యూరిటీ పెరిగింది, లైఫ్ స్టైల్ మారింది, సర్కిల్ పెరిగింది. ఓకే. సో అన్నీ పాజిటివే. సో ఇప్పుడు ఇది కొన్న తర్వాత దీనికి మెయింటెనెన్స్ చాలా పెరుగుతుంది. అవును, ఖర్చు పెరుగుతుంది. ఆటోమేటిక్గా నా ఆలోచన మారింది. ఇంకా మనం సంపాదించాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తున్నాము. సో దీనికి ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంత ఎక్స్పెండిచర్స్ మళ్ళీ నేను ఆలోచించాను ఎలా సంపాదించాలి ఏంటని. అవి మళ్ళీ ప్రాసెస్లో పెట్టాం బిజినెస్లో. ఓకే. ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాం. అంటే మీరు ఏ బిజినెస్ ఓన్ చేస్తుంటారు? సో ఐ రన్ కార్ డెకర్ స్టోర్. ఓకే. సో రోడ్ నెంబర్ 45లో ఫాస్ట్ ట్రాక్ కార్ డెకర్స్ అని ఉంటాయి. ఓకే. సో వీ హ్యావ్ 2 బ్రాంచెస్. ఓకే. సో ఒకటి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ మన కిమ్స్ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది ఫాస్ట్. అదే మీ మెయిన్ బిజినెస్? అది అసలు స్టార్ట్ చేసింది అది. ఓకే. దిస్ ఈజ్ మై ప్యాషన్ ఈజ్ మై ప్రొఫెషన్. ఓకే. మరి దీని మెయింటెనెన్స్కి ఎలాగా? మరి ఇక్కడ షోరూమ్ అవి ఇక్కడ ఉండవా? మగా హైదరాబాద్లో ఉన్నదా షోరూమ్? షోరూమ్ అయితే లేదు. వీ హ్యావ్ టు సెండ్ టు బెంగళూరు పంపించాలి. ఓకే. సో బెంగళూరు పంపించి చేపియాలి. బెంగళూరేనా? ఓకే. మరి ఇక్కడ నుండి మరి అక్కడికి తీసుకెళ్ళడానికి ఎలా? ట్రైలర్లో వెళ్తుంది. ట్రైలర్లో వెళ్ళేసి అక్కడ నుండి రిటర్న్ వస్తుందా? ఓకే. ఒక సర్వీస్ కాస్ట్ జనరల్గా ఎంత పడుతుంది? 4 to 5 lakhs ఉంటుంది. 4-5 లక్షలు. చూసారు కదా, ఒక చిన్న కార్ అయితే వచ్చేస్తుంది దీని సర్వీస్ కాస్ట్కి. అసలు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత దీన్ని? టుడే ఇట్ విల్ బి అరౌండ్ 4.5. 4.5 కోట్లు 2 సీట్లకు మాత్రమే. ఇంకా మేజర్గా దీనికి మీరు పర్ఫార్మెన్స్ పెంచడం కోసం చెప్పని ఏమేమి చేస్తుంటారు మోడిఫికేషన్స్? ట్యూనింగ్ చేశాం కదా పర్ఫార్మెన్స్కి. సో ట్యూనింగ్లో మెయిన్ మీకు ఒక 50 bhp పెరిగింది. ఓకే. ఎక్స్ట్రా స్టేజ్ 1 ట్యూన్ అంటారు. ఓకే. సో దానివల్ల ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే. మరి ఎంత ట్యూనింగ్ అది చేశారు కదా, దీన్ని మరి తీసుకెళ్ళి దీని పర్ఫార్మెన్స్ అంతా కూడా తీస్తుంటారా బయటికి? అంటే ఐ గో వెరీ స్లో అండి. అవునా? అంటే ఆ స్పీడ్ థ్రిల్ అవన్నీ అయితే నేనేమి ఎక్కువ వెళ్ళను. ఓకే. బట్ ఐ ఎంజాయ్ డ్రైవింగ్ దిస్ కార్. ఓకే. మరి ట్రాక్ డేస్కి అది వెళ్తుంటారా ఎప్పుడైనా ప్రాక్టీస్? రీసెంట్గా వెళ్ళాం ఫిబ్రవరి. వి వెంట్ టు కోయంబత్తూర్ ఫర్ ట్రాక్. యా, మీ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసినట్టుకున్నాను, ఎవరో నాగ్ చైతన్య కూడా వచ్చినట్టుకున్నారు కదా? హి ఆల్సో కేమ్. ఓకే. ఓకే. సో నాగ్ చైతన్యతో కలిపి మీరు ట్రాక్ డేలో పార్టిసిపేట్ చేశారా? యా, వి ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. ఓకే. ఓకే. ఆయన ఏ కార్ తీసుకుని వచ్చారా? ఆయన హీ బాట్ అ పోర్షా. ఈ కార్ ఓన్ చేస్తున్నప్పుడు మీకు జనరల్గా అంటే చెప్పినట్టుగా ఇప్పుడు జనాలందరూ కూడా హెడ్ టర్నర్ అన్నారు కదా, వచ్చి ఎగ్జైట్మెంట్ తోటి వెనకాల వచ్చి కార్కి అలా ఫాలో అవుతుంటారు కదా, మైనస్ కూడా ఉన్నారు. ఓకే. సో పాజిటివ్ ఏంటంటే యూ ఫీల్ సో హ్యాపీ. చాలామంది వచ్చి ఫొటోస్ అడుగుతారు, లేకపోతే దేసే సూపర్ కార్, ఓకే, లేకపోతే ఇట్లా నైస్ కార్ బ్రో అంటారు. అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కార్ ఆపేస్తారు వాళ్ళు. ఇప్పుడు వెళ్తూ ఇట్లా చూస్తూ కార్ ఆపేస్తాడు, లేకపోతే స్లో చేస్తాడు, అడ్డంగా వచ్చేస్తాడు, లేకపోతే సడన్ గా బ్రేక్ వేసేస్తాడు. ఓకే. సో దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఈ కార్లో కూర్చుని నడుపుతున్నంత సేపు ఫోన్ మాట్లాడటం కానీ, మ్యూజిక్ వినటం కానీ అవన్నీ వేరే కార్స్లో చేస్తున్నట్టు చేయలేము. చాలా అటెన్షన్గా ఉండాలి, ఎందుకంటే అవతలోడి ప్రాబ్లం అయినా నాకే తగులుతుంది. సో ఎప్పుడూ అటెన్షన్గా ఉండాల్సి వస్తుంది. ఓకే. అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మేమే అవతల వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆలోచించి దాని తగ్గట్టే నేను డ్రైవ్ చేస్తాను. ఓకే. సో సడన్ గా ఇప్పుడు అతను సడన్ గా స్లో అవుతుంది అనుకోండి కారు, సో దాని తగ్గట్టే నేను కూడా నా కార్ని ఎక్కడ ఉంచాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తాను.
సో ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్ తోటి వెళ్ళిపోతాం. వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఏ కార్ చూసుకున్నా సరే టీవీలోనే ఏవో యాడ్స్ అవి కనబడతాయి. ఈ ల్యాంబోర్గిని ఇలాంటి సూపర్ కార్స్కి ఎందుకు కనబడవు అసలు యాడ్స్? ఈ సూపర్ కార్స్ నాట్ ఓన్లీ లాంబో, ఫెరారీ, మెక్లరెన్, పోర్షే వీళ్ళంతా అసలు యాడ్స్ ఇవ్వరు. బికాస్ వాళ్ళ క్లయింట్స్ అందరూ కూడా టీవీస్ ముందు ఉండరు. ఓకే. సో వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కార్ కొన్న తర్వాత నాకు నాట్ ఓన్లీ ఫ్రమ్ కార్ ఇండస్ట్రీ, ఫ్రమ్ వాచ్ ఇండస్ట్రీ, అంటే డిఫరెంట్ పీపుల్ దే అప్రోచ్ మీ. ఓకే. అంటే ఇతను ఈ సెగ్మెంట్ బయ్యరు, లగ్జరీ సెగ్మెంట్ బయ్యరు. ఎగ్జాంపుల్ మొన్న మెక్లరెన్ వాళ్ళు రీసెంట్గా ఒక 4 months బ్యాక్ హైదరాబాద్ వచ్చారు వాళ్ళు కార్స్ తీసుకుని. ఓకే. సో దే అప్రోచ్ మీ, దే గేవ్ మీ టెస్ట్ డ్రైవ్. నాకు టెస్ట్ డ్రైవ్కి ఇన్వైట్ చేస్తారు. సో అవి నాకు వస్తూనే ఉంటాయి. ఓకే. కొత్త కార్ ఏదైనా లాంచ్ అయినా, ఏ బ్రాండ్ అయినా సరే, అంటే లగ్జరీ కార్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా తీసుకుంటారు ఎవరైతే సూపర్ కార్స్ ఓనర్స్ ఉన్నారో అని. సో వీళ్ళంతా కూడా కన్సిడర్డ్ యాజ్ లగ్జరీ సెగ్మెంట్ పీపుల్. ఓకే. అట్లానే దీని కాంపిటేటివ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళలో ఏది లాంచ్ అయినా, వాళ్ళలో ఏదైనా డ్రైవ్స్ అయినా, ఏమైనా కూడా అందరినీ పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక కార్స్ ఒకటే కాదు, లగ్జరీ బ్రాండ్స్ రిలేటెడ్ టు హ్యూమన్ లైఫ్ అన్నీ అందరూ కూడా అప్రోచ్ అవుతారు. ఓకే. ఇప్పుడు రోలెక్స్ ఉంది. ఓకే. రోలెక్స్ వాళ్ళు మొన్న ఒక 10 watches వచ్చినాయండి, మీకు ఏమన్నా కావాలా అని చెప్పి కాల్ వచ్చింది. ఎంత ఉంటుంది ఒక్కొక్క వాచ్? 15 lakhs నుంచి 2 crores వరకు, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఓకే. సో బేర్ మినిమం అనేది ఒక 15 lakhs నుంచి ఉంటుంది. ఓకే. నేను ఆశ్చర్యపోయా వాచ్ ఇంత ఉంటుందా అని. ఓకే. 10 వచ్చినాయండి, మీరు ఇప్పుడు గంటలో చెప్తే మీకు బుక్ చేస్తాను, లేదంటే మళ్ళీ 3 years ఆగాలి అంటున్నాడు. అరే 15 లక్షలు పెట్టి కొనుక్కోవాలి, నువ్వు గంటలో చెప్పాలంటున్నావు, మళ్ళీ ఇంత డిమాండ్ ఉంది అంటున్నావు. ఓకే. నేను నమ్మలా ఫస్ట్, కానీ తర్వాత నేను వెళ్ళి విచారిస్తే ఇప్పుడు మీరు బుక్ చేస్తే 3 yearsకి ఇస్తాడంట. నిజం అది. ఇప్పుడు ఈ కార్స్ కూడా మీరు ఇవాళ బుక్ చేస్తే ఎమ్మటే ఇవ్వడు, 1 yearకి ఇస్తాడు. ఓకే. 1 year పడుతుంది. 1 year పడుతుంది. సో ఫస్ట్ టైం అయితే ల్యాంబోర్గిని లోపలికి ఎక్కాను. చాలా చాలా బాగుంది కూర్చోడానికి. మరి లోపల మేజర్గా మీరు చేస్తున్న చేంజెస్ ఏంటి? సో లోపల మేజర్గా ఈ స్టీరింగ్ మార్చాం కదా. ఓకే. సో ఇట్స్ F1 స్టీరింగ్ ఇన్స్పైర్డ్. మేజర్గా లోపల చేసింది ఇది ఒకటి. అండ్ ఈ సీట్స్ కూడా షోరూమ్ బడి ఇచ్చింది కాదు. సో సీటింగ్ కంఫర్ట్ వేరు ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ పెయిడ్ ఫీచర్స్. ఓకే. సో ఏంటిది బటన్స్ అన్నీ ఏదో ఏరోప్లేన్కి ఉన్నట్టుగా ఉన్నాయి? అంటే ఇట్స్ కాక్పిట్ ఇన్స్పైర్డ్ అనమాట. ఓకే. సో ఈ బటన్స్ అన్ని మామూలుగా ఇప్పుడు ఈ బటన్ వచ్చేసి గ్లాస్ పైకి కిందకి. ఓకే. ఇది వచ్చేసి లిఫ్టర్ అనమాట. ఓకే. సో సస్పెన్షన్ 2 inch పైకి లెగుస్తుంది ఇట్లా, అంటే మళ్ళీ ఇట్లా అదే కిందకి నొక్కితే మళ్ళీ దిగిపోతుంది. ఓకే. సో అట్లా ఇది వచ్చేసి హజార్డ్ లైట్స్. ఓకే. అట్లనే ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్. ఓకే. ఇది పార్కింగ్ అసిస్ట్ ఇది. ఓకే. ఇది రివర్స్ సెన్సర్స్ ఆన్. ఓకే. ఓకే. ఫైన్. ఇంకేమున్నాయి ఇక్కడ? లగ్జరీ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? అంటే నార్మల్ కార్స్ లో కాకుండా దీనికి అసలు వీటిలో లగ్జరీ అనేది ఇప్పుడు ఎక్కువ ఏమి ఉండవు. అంతా ఇంజన్ పర్ఫార్మెన్స్ దాంట్లోనే ఉంటుంది. ఓకే. సిన్స్ ఇట్స్ 2015 మేడ్. ఓకే. అప్పట్లో రివర్స్ కెమెరా ఇవన్నీ అన్ని కార్స్ లో ఉండవు. ఈవెన్ మర్సిడీస్, BMW కూడా అప్పట్లోనే వీళ్ళు ఇచ్చారు. ఓకే. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ ల్యాంబోలో ఇంకా చాలా యాడ్-ఆన్స్ ఉంటాయి. ఓకే. ఫైన్. సిన్స్ ఇట్స్ 9 years ఓల్డ్ కార్, అప్పట్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నట్టు. ఓకే. అండ్ వీళ్ళు ఎక్కువగా ఫీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. మొత్తం డిజైనింగ్ ఆఫ్ ద కార్, లుక్స్ ఆఫ్ ద కార్, అక్కడే మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. ఆ ఫీలే వేరు ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది ఏంటిది? ఇది ఏసీ వెంట సిడి ప్లేయర్ లాగా ఉంది. సిడి ప్లేయర్ ఇచ్చాడు. అంటే అప్పట్లో సిడి SD కార్డ్స్ సిడి ప్లేయర్ అప్పట్లో ఇచ్చాడు. బట్ పెన్ డ్రైవ్ కూడా ఉంది. ఓకే. ఓకే. ఇదేం డిస్ప్లే ఇది? ఇది వచ్చేసి AC డిస్ప్లే. ఓకే. జస్ట్ AC మాత్రమే చూపిస్తుంది. ఓకే. మనకి ఇక్కడ MIDలోనే ఏమేమి ఉంటాయి, ఏమేమి చూపిస్తారు? మామూలు అన్ని కార్స్కి ఉన్నట్టే సేమ్ అవే ఉంటాయి. టైమ్, డేట్, మళ్ళీ ఇంజన్ సర్వీస్ హిస్టరీ కానీ, స్పీడోమీటర్, ఆడోమీటర్, మిగతా అన్ని కార్స్లోనే ఉంటుంది. ఓకే. ఒక రైడ్కి వెళ్దాం అంటారా? షూర్.
మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది ఇంత పవర్ అయితే డెలివరీ చేస్తుంది కదా, ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ అది ఉన్న టైంలో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండే టైమ్స్లో జనాలు కొందరు ఈ కార్ చూసి ఎగ్జైట్ అయ్యి దగ్గరకు వచ్చి చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ మాకు అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు అది కామన్. మరి ఇప్పుడు ఎవరైనా వచ్చి గుద్దితే అసలు ఎంత ఉంటుంది దీని బంపర్ కాస్ట్ అది అలాగే? అంటే ఎగ్జాంపుల్ మొన్న షాక్ అబ్జర్వర్స్ పోయినాయి. ఓకే, 2 షాక్ అబ్జర్వర్లు 16 lakhs. 16 లక్షల? అమ్మ బాబోయ్, 16 lakhs ఒక కార్ వచ్చేస్తుంది కదా. టోటల్ ఇందులో ఎన్ని మోడ్స్ ఉంటాయి రాకేష్? ఇది అంటే 7 speed. ఓకే, మోడ్స్ అనేది 3 modes ఉంటాయి ఇక్కడ. స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఓకే. సో స్ట్రాడా ఈజ్ ఫర్ స్ట్రీట్, మామూలు మన రెగ్యులర్ డ్రైవ్కి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్. ఓకే, స్పోర్ట్ అనేది ఫన్ అనమాట. ఎగ్జాస్ట్ ఆన్ అవుతుంది. ఓకే, సో లౌడ్నెస్ వస్తుంది బాగా. అండ్ ఇంకా కోర్సా అనేది ఇట్స్ ప్యూర్ ఫర్ ట్రాక్. ఓకే. అండ్ 0 to 100 in 3.5 seconds. 3.5 seconds. Oh my god. సో ఇప్పుడు మోడ్ మార్చారు. అసలు ఫస్ట్ 2-3 gearsలోనే ఇది ఇంకా 100 రీచ్ అయిపోతుంది. పవర్కి పుల్కి అసలు ఫన్ వేరుంటుంది. అసలు ఆ సీట్స్కి ఇంకా అంటుకుపోయి ఉండిపోతున్నాం. అందుకే సీట్ బెల్ట్ మాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే నేను చూసాను. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. థ్యాంక్ యూ. కార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా అద్భుతమైన కార్ని మాకు ఈరోజు అయితే చూపించారు మా ఆడియన్స్కి. సో వ్యూయర్స్ చూసారు కదా ల్యాంబోర్గినీ ఓన్ చేస్తున్న రాకేష్ గారి స్టోరీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కార్ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.